వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ గుడ్ న్యూస్ అందించింది. దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 దఫాలుగా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఉండేటటువంటి పాసిబిలిటీస్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే కేంద్ర స్థాయిలో అంటే సిబిఎస్ఈ విధానంలో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఆయా స్కూల్స్లో సంవత్సరానికి ఇయర్కి 2 టర్మ్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం వలన విద్యార్థులకి భారం తగ్గుతుంది, అంతేకాకుండా మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర విద్యాశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద సిబిఎస్ఈ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఈ రిపోర్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయా, ఈ రిపోర్ట్స్ ఎంతవరకు పాసిబుల్గా ప్రాక్టికల్గా మనం అప్లై చేయవచ్చు అనే దాని మీద చర్చిస్తున్నారు. అయితే ఈ రిపోర్ట్కి సంబంధించి ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసిందో ఈ విధానం ప్రకారం సంవత్సరానికి 2 దఫాలుగా ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ ప్రకారం ఈ 2 ఎగ్జామ్లో విద్యార్థికి ఏ ఎగ్జామ్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో వాటినే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ వచ్చిన మార్కులతో ఫైనల్గా మార్క్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో విద్యార్థులకి ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇది 100% కరెక్ట్. కానీ ఈ ప్రాజెక్ట్ లేక ఈ పద్ధతి ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే దాని మీద ప్రస్తుతం అనేది చర్చ జరుగుతుంది. ఈ విధానాన్ని మొదటగా సిబిఎస్ఈ కొన్ని శాంపిల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అంటే ఒక 3 నుంచి 2 నెలల వ్యవధిలో సిబిఎస్ఈ అన్ని స్కూల్స్లో కూడా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1100 సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. 1100 సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో కూడా ఈ విధానం అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీంతో విద్యార్థులు మొత్తం సిలబస్ మీద 2 దఫాలుగా ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. 2 దఫాలుగా విద్యార్థులు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది విద్యార్థుల ఇష్టం అన్నమాట. ఒక ఎగ్జామ్తో కూడా సరిపెట్టుకోవచ్చు. అలా కాదు మొదటి ఎగ్జామ్లో మార్కులు సరిగా రాలేదు అనేటటువంటి డౌట్ ఉన్నప్పుడు విద్యార్థి నెక్స్ట్ టర్మ్ కూడా ఎగ్జామ్ రాసుకొని ఈ 2 ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో అయితే మార్కులు ఎక్కువ వచ్చాయో ఆ మార్కుల్ని దాంతో పాటు ఉంచుకోవచ్చు. దాంతో బోర్డు మీకు సర్టిఫికెట్ అనేది జారీ చేస్తుంది. అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్లో మొదటగా అమలు చేస్తారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి అంటే అమలు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్కూల్స్ అంటే 1100 స్కూల్స్ అది ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సిబిఎస్ఈకి అఫిలియేటెడ్ అయి ఉన్నాయి. మిగిలినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి బోర్డు కంట్రోల్లో ఉన్నాయి. సో ఈ ఎస్ఎస్సి బోర్డు కంట్రోల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాత విధానం ప్రకారం కొత్త సిలబస్తో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు.